ఈ దేశాల్లో రేప్స్ చేస్తే కాదు చేయాలనే ఆలోచనే రాదు. ఎందుకంటే మెయిన్ పార్ట్ని కట్ చేస్తారు. అంత కఠినమైన శిక్షలు ఉండే ఆ దేశాలు ఏంటి? మనకు చదివిన దానికంటే సినిమాలు ఎక్కువగా ఎందుకు గుర్తుంటాయి? మనం ఎక్కువసేపు యూరిన్ను ఆపుకుంటే ఏమవుతుంది? బ్రెయిన్ డెత్ అంటే ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చెప్తాను. పూర్తి వీడియోని చూడండి. హాయ్, నా పేరు లిబ్నాల్ అక్వారం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఏ దేశానికైనా నదులు అనేది జీవనాధారం. కానీ కొన్ని దేశాల్లో అసలు నదులే ఉండవు. అలాంటి దేశాలు 10కి పైగా ఉన్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యుఏఈ, ఒమాన్, కొమారస్, యెమెన్, డిజిబౌటి, లిబియా, బహామస్, బహ్రెయిన్, మాల్దీవ్స్, మాల్టా, మొనాకో, వాటికన్ సిటీ, కిరిబాతి, నౌరు, తువాలు, టోంగా. వీటిలో కొన్ని ఐలాండ్, అలాగే కొన్ని ఎడారి దేశాలు. ఫ్యాక్ట్ నెంబర్ 2. చదివిన దానికంటే సినిమాలు ఎక్కువగా ఎందుకు గుర్తుంటాయి? దానికి కారణం చాలామంది సినిమాలను కాన్సన్ట్రేషన్తో చూస్తారు. చదివేటప్పుడు మాత్రం రకరకాల ఆలోచనలతో చదువుతారు. అలాగే మన మెదడు చదివిన దానికంటే చూసిన దాన్నే ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. ఇప్పుడు మీరు ఏనుగును తలుచుకుంటే మీకు స్పెల్లింగ్ గుర్తుకు రాదు, ఇమేజ్ గుర్తుకు వస్తుంది. అలాగే మూవీస్లో కామెడీ, ఫైట్స్, డ్యాన్సెస్ ఇలాంటి వేరువేరు ఎమోషన్స్ ఉండటం వల్ల సినిమాలు మనకు ఎక్కువగా గుర్తుండిపోతాయి. చదివింది పిక్చర్ రూపంలో గుర్తుంచుకుంటే మనకు ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది. మనం ఎక్కువసేపు యూరిన్ను ఆపుకుంటే ఏమవుతుంది? నార్మల్గా యూరిన్లో మన శరీరంలో విడుదలయ్యే వేస్టేజ్ ఉంటుంది. అవి బయటకు వెళ్లకుండా ఉంటే మన బ్లాడర్, కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆ టాక్సిక్ వేస్టేజ్ రక్తంలో పేరుకుపోతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్, కిడ్నీ స్టోన్స్, బ్లాడర్ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. 24 నుంచి 48 గంటలు టాయిలెట్ను ఆపుకుంటే ఖచ్చితంగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అదే 48 నుంచి 72 గంటలు దాటితే చాలా రిస్క్ అవుతుంది. అదే 72 గంటలు దాటితే ప్రాణాలు కూడా పోవచ్చు. బ్రెయిన్ డెత్ అంటే ఏంటి? ఎవరికైనా పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు, బాగా గాయపడినప్పుడు, అవయవ ఆర్గన్స్ డొనేషన్ టైంలో బ్రెయిన్ డెత్ అనే పదాన్ని వింటాం. మెదడుకు బలంగా దెబ్బ తగిలినప్పుడు, మానలేని గాయం మెదడుకు వచ్చినప్పుడు ఆక్సిజన్ అందకపోవడం వల్ల మెదడులోని అతిపెద్ద భాగమైన సెరిబ్రంతో పాటు మిగతా భాగాలు కూడా దెబ్బతింటాయి. ఇలాంటి టైంలో ఆ వ్యక్తి శరీరంలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే బాడీలోని మిగతా భాగాలు పనిచేయడానికి ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే బ్రెయిన్ డెత్ను ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ చేసే ఆ హాస్పిటల్లో న్యూరో సర్జన్, ఆ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్, వేరే హాస్పిటల్ డాక్టర్ కన్ఫర్మ్ చేయాలి బ్రెయిన్ డెత్ అని. ఆ తర్వాత ఆ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ ఇస్తే అతని ఆర్గాన్స్ను తీసి వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్యూచర్లో మనకి చావు అనేదే లేదా? చావును నియంత్రించేందుకు రష్యన్ సైంటిస్ట్ యాంటోలీ బ్రికోవ్ ఒక ప్రయోగం చేశారు. 3.5 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి బ్యాక్టీరియాను తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్నాడు. ఈ బ్యాక్టీరియా మన శరీరం ఎప్పుడు యాక్టివ్గా ఉండేలా చేస్తుంది, ముసలితనం రాకుండా కూడా చేస్తుంది అని అతను చేసిన ప్రయోగంలో తేలింది. ఈ బ్యాక్టీరియా సైబీరియా మంచు ప్రాంతాలు దొరికింది. ఆ బ్యాక్టీరియా పేరు బెసిల్లస్ ఎఫ్. అయితే బ్రూచ్కోవ్ అనే సైంటిస్ట్ ఆ బ్యాక్టీరియాను తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్నాడు. దానివల్ల అతనికి 5 సంవత్సరాలు జ్వరం, జలుబు రాలేదు. ఈ ప్రయోగం డెవలప్ అయితే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. రైలు బోగీల మీద ఈ నెంబర్ ఏంటి? దీని అర్థం ఏంటి? రైలు బోగీల మీద ఈ నెంబర్ 5 డిజిట్స్లో ఉంటాయి. మొదటి 2 ఆ బోగి ఏ సంవత్సరంలో తయారు అయ్యింది అని ఉంటుంది. తర్వాత నెంబర్ 1 నుంచి 200 ఉంటే అది ఏసీ కోచ్, 200 నుండి 400 మధ్య ఉంటే అది స్లీపర్ కోచ్, 400 నుండి 600 మధ్య ఉంటే అది జనరల్ కోచ్ అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనకు ఏదైనా విషయం గురించి తెలియకపోతే మనం గూగుల్ ఓపెన్ చేస్తాం. అయితే ఈ విషయం మీకు తెలుసా? గూగుల్ నిమిషానికి 2 కోట్లు, సెకండ్కు 3.4 లక్షలు సంపాదిస్తుంది. ఇంకా రోజుకి, నెలకి, సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందో ఆలోచించండి. గూగుల్ను మనం ఫ్రీగానే వాడతాం. మరి వాటికి డబ్బులు ఎలా వస్తాయి అంటే యాడ్స్ ద్వారా. అలాగే గూగుల్ స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ, ట్యాబ్లెట్స్కు ఆపరేటింగ్ సిస్టమ్ను డెవలప్ చేస్తుంది. అలాగే గూగుల్ క్లౌడ్ లాంటి సర్వీసెస్ను ప్రొవైడ్ చేసి డబ్బులు సంపాదిస్తుంది. ఇంకా ప్లేస్టోర్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ ద్వారా కూడా డబ్బులను గూగుల్ సంపాదిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. చాలామంది పరోటాలను ఇష్టంగా తింటారు, కానీ అది చాలా ప్రమాదకరం. అది ఎందుకో ఇప్పుడు చెప్తాను.
ఎప్పుడొకసారి తింటే ఏం కాదు, కానీ రోజు తినటం అసలు మంచిది కాదు. పరోటాలు మైదా పిండితో తయారు చేస్తారు, అది హెల్త్కి మంచిది కాదు. అలాగే మైదాను తయారు చేయడానికి విపరీతంగా క్లీన్ చేస్తారు. అలాగే ఆ ప్రాసెస్లో తెల్ల రంగు రావడం కోసం కొంతమంది బ్లీచ్ను వాడతారు. అలాగే క్లోరిన్, బెంజైల్ పెరాక్సైడ్ లాంటి కెమికల్స్ను వాడతారు. ఈ బ్లీచింగ్ వల్ల మైదా పిండి హానికరంగా మారుతుంది. అందువల్ల మైదాతో చేసిన పరోటాలు, జిలేబీలు ఎక్కువగా తినటం అస్సలు బాగోదు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ దేశాల్లో రేప్ చేస్తే కాదు, చేయాలనే ఆలోచనే రాదు. మన దేశంలో ప్రతి 16 నిమిషాలకు ఒకరి మీద రేప్ జరుగుతుంది. చట్టాలు ఎన్ని వచ్చినా శిక్షలు మాత్రం 30% మందికే పడుతున్నాయి. అసలు చట్టాలు చేసేవారి మీద ఇలాంటి కేసులు ఉంటే ఇంకా మీరే ఆలోచించండి. మన దేశంలో 151 ఎంపీ అలాగే ఎమ్మెల్యేల మీద, ఆడవాళ్ళ మీద క్రైమ్స్ చేసినట్లు క్రిమినల్ కేసులు ఉన్నాయి. కానీ ఈ దేశాల్లో మాత్రం అలాంటి ఆలోచనే రాదు, వస్తేనే సగం చనిపోయినట్లు. ఆఫ్ఘనిస్తాన్లో విక్టిమ్స్ ద్వారా నేరస్తుని కనిపెట్టి గన్ తల మీద పెట్టి కాల్చి చంపేస్తారు. చైనాలో అయితే తుపాకీతో కాల్చడం, లేకపోతే మెయిన్ పార్ట్ కట్ చేస్తారు. కిమ్ దేశమైన నార్త్ కొరియాలో ఆ ఆలోచనే ఎవరికి రాదు, వచ్చిన వాళ్ళను కాల్చి చంపేస్తారు, లేకపోతే మెయిన్ పార్ట్ని తీసేస్తారు. ఇరాన్లో అయితే అందరిలో కాల్చి చంపేస్తారు. సౌదీ అరేబియాలో అయితే పబ్లిక్ ప్లేసెస్లో తల నరికి చంపేస్తారు. ఈజిప్ట్, క్యూబా, యుఏఈ, పాకిస్తాన్లో కూడా రేప్ చేసిన వారికి మరణ శిక్ష విధిస్తారు. మన దేశంలో కూడా ఇలాంటి చట్టాలు ఉంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, నదుల్లో నీళ్లు ఎందుకు వేడి ఎక్కవు? మండే ఎండల్లో కూడా, అంటే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు చేరుకున్నా కూడా నదుల్లో నీరు చల్లగా ఉంటుంది. ఈ భూమి మీద ఎలాగైతే సన్లైట్ పడుతుందో అలాగే నదుల మీద కూడా సన్లైట్ పడుతుంది. అయితే నదిలో నీరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. దీంతో నీటి కణాలు కూడా కదులుతూ ఉంటాయి. ఒకవేళ నీరు నదుల్లో ప్రవహించకుండా ఉన్నా కూడా నది లోతు ఎక్కువగా ఉండటం వల్ల నీరు వేడి ఎక్కడానికి చాలా టైం పడుతుంది. అలాగే నీటి కణాలు వేడిని పంచుకుంటాయి. రేడియేషన్ అలాగే భూగర్భ జలాలతో నదిలో నీళ్లు కలిసి ఉండటం వల్ల నదుల్లో నీరు అంతగా వేడి ఎక్కవు. అలాగే బయట ఉష్ణోగ్రతలు నదులను ఎఫెక్ట్ చేయవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, మొత్తానికి ఏదో ఒకటి చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.